మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధేష్కి గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడదాం. మధేష్కి గౌడ్ గారు, గత కొంతకాలంగా బీసీ నినాదం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక కుదుపుకు గురవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కమిటీ చైర్మన్, ఇప్పుడున్నటువంటి మంత్రులు గతంలో చేసిన స్టేట్మెంట్లు వైరల్ అవుతా ఉన్నాయి బీసీల అంశంలోనే. ఎందుకంటే బీసీల విషయంలోనే మాత్రమే కఠిన చర్యలు ఉంటున్నాయి కాంగ్రెస్ పార్టీలో, మిగతా వాళ్ళ విషయాల్లో ఉండట్లేదు అనేటువంటి చర్చ. ముందు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే స్వతంత్ర భారతదేశంలో కులగణన, అది ముఖ్యంగా బీసీల యొక్క సంఖ్య తెలుసడానికి కొరకే ఈ కులగణన అనేది జరగడం జరిగినది. అది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా ఆలోచనాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాలలో ఏర్పడుతుందో అక్కడ కులగణన చేస్తానని చెప్పినాడు. అతనిచ్చిన హామీ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగినది. ఈ కులగణన కూడా రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నాడు. మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో కూడా తెలంగాణలో విప్లవాత్మకంగా కులగణన జరిగినది. ఇంచుమించు 90% వరకు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. సమాజంలో మేమెంతో మాకంత అనేటట్టుగా ఈ సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా పనిచేయాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగినది. బీసీ కుల సంఘాలకి, విద్యావంతులకి, విద్యావేత్తలకి నా సూటి ప్రశ్న, ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బీసీ వాడు నిలబడ్డప్పుడు ఇద్దరు రెడ్లు నా అపోనెంట్లు ఉన్నప్పుడు ఎక్కడున్నారు మీరంతా? కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఉండి కూడా నేను బీసీ వర్గాలకు ఇన్ని సీట్లు అని బహిరంగంగా పార్టీ అధినాయకత్వాన్ని వ్యతిరేకించి డిమాండ్ చేయడం జరిగినది. దాంతో అగ్రకులాలంతా కక్ష కట్టి ఓడగొట్టినారు. మీరంతా ఎక్కడ పోయినారు? సో అందుకే మీరు గగ్గోలు పెట్టినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, ప్రభుత్వంలో వచ్చినా రాకపోయినా రాహుల్ గాంధీ గారి ఆలోచన మారదు. ఎలక్షన్స్లో గెలిచినా గెలవకపోయినా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రకులాలున్న నిరుపేదలకు కూడా న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారిని 38 కుల సంఘాలతోటి మేము వెళ్ళి కలవడం జరిగినది. 2వ పర్యాయ యొక్క భారత్ జోడో యాత్ర చేసే ముందు అక్కడ బీసీ ముఖ్యమంత్రి ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు ఓడిపోయామని చెప్పి అడగడం జరిగినది. సో బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా బీసీ వర్గాలను పట్టించుకోలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పి అక్కడ కొంత వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగినది. బీసీ నాయకులకు కూడా, రాజకీయ నాయకులకు ఏంటంటే పదవి వచ్చే వరకేమో బీసీ కులం, బీసీ అని మాట్లాడతారు. పదవులు ఉన్నాక నోరిప్పరు. పదవి కొరకు అమ్మో మా అధిష్టానం ఏమంటుందో మేము అడగము అని అగ్రకుల పంచనే చేడతారు, వాళ్ళకే వంతన వాడతారు. కాబట్టి ఈ జోకుడు రాజకీయాలు బంద్ రాజకీయ చైతన్యం తీసుకొచ్చేటట్టుగా బీసీ వర్గాలలో ముందు ఆ ఐక్యత అనేది రావాలా. ఎందుకు తమిళనాడులో వచ్చింది, ఎందుకు ఉత్తరప్రదేశ్లో వచ్చింది, ఎందుకు బీహార్లో వచ్చింది, ఎందుకు పక్కన రాష్ట్ర కర్ణాటకలో కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి రెండోసారి కాగలిగినాడు. మళ్ళీ తెలంగాణలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు అనేది ఆలోచన చెయ్యాలి. ఇవాళ బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళంతా కూడా ఒక బీసీ, ఒక రెడ్డి మధ్యన పోటీ జరిగినప్పుడు రెడ్డినే కావాలని కోరుకున్నారు. ఇప్పుడు బట్టలు దించుకొని బీసీ అని చెప్తే మాట్లాడి సరిపోదు కదా. సో మనం చేస్తుంది ఏందనేది కూడా గమనించాలా. అందుకే మదియాస్కి అనేవాడు పదవి ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు కూడా పార్టీ పదవి ఉంటుందో పీడిపిస్తుందో అని చెప్పి భయపడలే. అధిష్టానానికి ఈ బలహీన అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చాలని రాహుల్ గాంధీ దగ్గర సన్నిహితంగా పనిచేస్తూ ఆయన ఆలోచన విధానంగా పనిచేస్తూ వచ్చినాను, పనిచేస్తాను. సో కులగణన తప్పుపడుతురా, దాని లెక్క ఎంతనా, పంతం ఎంత అనేది ప్రభుత్వం జవాబు చెప్తుంది, చెప్పింది, గతంలో కూడా చెప్తుంది. దాంట్లో నేను భాగస్వామిని కాదు. రాహుల్ గాంధీ నన్ను ఆదేశించింది ఏంటి? కులగణన జరిగినాక తెలంగాణ కాస్ట్ సెన్సస్ తోటి ఆగకూడదు. I want to make Telangana an example, an ideal state in the country. What we can do after caste census. Speak to the not just the politicians, but intellectuals, other groups. Come up with some advice, suggestions, a report. How we can make justice to the all the sections of the
సొసైటీ అని చెప్పి అడగడం జరిగింది ఆయన వనరులు పంచడానికి కొరకు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పైన ఒక కమిటీ ఏర్పాటు చేసినాడు. ప్రవీణ్ చక్రవర్తి అనే పార్టీ డిజిటల్ డేటా చైర్మన్ ఉన్నాడు, అతన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏమనుకున్నా తిట్టినా చేయకున్నా రేవంత్ రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంగా బీసీ కులగణన చేసినది. దాని ప్రకారంగా సమాజంలో ఉన్న వనరులు పంచియ్యాలి. 42% రిజర్వేషన్స్ ఒకెత్త అవుతే 42% కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పాం. 15% గౌడ్లకు వైన్ షాప్స్ ఇస్తామని చెప్పాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తుంది. వచ్చే బడ్జెట్లో ఎంత డబ్బులు కేటాయిస్తాం అనేది ముఖ్యం. ఎంతమంది అధికారులలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉండనేది ముఖ్యం. ఎన్ని మీడియా సంస్థలు వీళ్ళ అధికారంలో ఉన్నాయి, ఎన్ని పారిశ్రామికవేత్తలలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నారు. యూనివర్సిటీస్లో 2700 పైన ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగి ప్రభుత్వ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ మిగతా యూనివర్సిటీ మూతపడే పరిస్థితి వచ్చింది ఇవాళ. అదే చంద్రశేఖరరావు పాలమ్ముకుంటానికి యూనివర్సిటీ ఇచ్చినాడు, వ్యాపారం చేసుకుంటానికి పల్లాశ్వరికి యూనివర్సిటీ కట్టించినాడు. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాలు ఉన్న నిరుపేదలకు చదువు లేకుండా చేసినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కోరుకునేది యూనివర్సిటీలను గ్యాప్ ఫిలప్ చేయాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 93 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగినది. అదేంటిది? ఆర్టికల్ 15కి సవరణ తీసుకొచ్చి 15(5) యాడ్ చేసినారు. దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కల్పించవచ్చు అనేది యూపీ యొక్క ప్రభుత్వం యొక్క సవరణ. దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేసినాక 8 సంవత్సరాల కేసు నడిచినాక గౌరవ సుప్రీంకోర్టు దాన్ని అపెల్డ్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలలో బీసీ వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వం భరించాలని చెప్పినాడు. నేను ఇవాళ రాహుల్ గాంధీ గారి ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకునేది, మన కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ అమలు చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో. దాని కొరకు ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉన్నది. ఈ కులగణనతోటి కులగణన చేసడంతో అక్కడ ఆపకుండా స్థానిక సంస్థ రిజర్వేషన్సే కాకుండా యావత్తు తెలంగాణ వనరులు కూడా సముచిత స్థాయిలో పంచివ్వాల్సిందనేదే రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది అమలు చేసి తీరుతుంది. రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి వితిన్ ద పార్టీ లోపల. దీనిపైన ఏమన్నారు? దానికి అటువంటి వాళ్ళకు ఒకటే జవాబు. రాష్ట్ర నాయకత్వం అప్పటి ముఖ్యమంత్రులు బెదిరించిన సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్ర ఏర్పాటు చేసినది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఇది కుటుంబ పార్టీ బీఆర్ఎస్ కాదు, కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశము కాదు, కుటుంబ పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ కాదు, లేక డిఎంకే కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ జాతీయ పార్టీ. ఇందులో ఏ రాష్ట్ర నాయకులైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, కార్యకర్త నుంచి మధ్యాస్కి కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి ఆదేశాలు పాటించాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ. ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతుందని చెప్పినా, ఆంధ్ర నాయకత్వం వ్యతిరేకించినా కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మండలి పెట్టుకుంటూ రాష్ట్ర ఏర్పాటు చేసినది. కాబట్టి ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు. రాష్ట్ర నాయకత్వం ఎదిరిస్తుందనో అడ్డుకుంటుందనే అపోహలు పక్కన పెట్టండి, సహకరించండి. రాహుల్ గాంధీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఈ సంఖ్య 2% తగ్గిందో 3% తగ్గిందనే వెధవ ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు. సంఖ్య 60% వచ్చింది అనుకుంటాం. 60% రిజర్వేషన్స్ వస్తాయా? రావు కదా. సో దాంట్లో ఎస్సీ ఎస్టీకి ఎంత పెంచాలి, బీసీలకు ఎంత పెంచాలి, కనీసం 42% పెంచాలనే మన ఆలోచన. 60 వస్తుంది రేపు, మీ లెక్క ప్రకారంగా 60% వస్తుంది. రాజ్యాంగం ఒప్పుకుంటుందా 60% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వవచ్చా? 90% రిజర్వేషన్స్ ఇవ్వగలుగుతామా? సో కొన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వండి. బీజేపీ పార్టీ కులగణన వద్దనుకుంటున్నది. బీజేపీ పార్టీ కులగణన తెలంగాణలో వ్యతిరేకిస్తాం, ముస్లింలకు వ్యతిరేకిస్తాం అంటున్నది. మరి పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సూటి ప్రశ్న, అక్కడ ముస్లిం రిజర్వేషన్స్ 4% అమలు అవుతున్నది. మీకు దమ్మున్నదా అక్కడ రిజర్వేషన్ తొలగించడానికి కొరకు? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. మా చెల్లాయి సారా కుంభకోణంలో ఇరుక్కున్న చెల్లాయి గారు ఇవాళ గొంతు దించుకొని బీసీ నినాదం అంటున్నది. నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నా కూడా చెల్లాయి,
నీ సారాయి కుల్లాయిలో ఉన్నప్పుడు నీది ఎక్కడ కంపు పోదు. నువ్వు ఎంత అరిచినా కూడా నేను ఎవడు బీసీ నాయకురాలుగా గుర్తించరు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు, మీ అయ్య ఏం చేసినాడు, మీ ప్రభుత్వం ఏం చేసినది, యూనివర్సిటీస్ మూతపడేసినావు, పాఠశాలలు మూసేసినావు, ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నావు. నువ్వై వాళ్ళు వచ్చి మాట్లాడేది బీసీల గురించి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్పి వాడు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? ఇంత గొంతు దించుకొని ఇది లెక్కలు తప్పు అంటున్న వాళ్ళు ముందు బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించండి. వాళ్ళు ఎందుకు కాస్ట్ సెన్సస్లో పార్టిసిపేట్ కాలేదు అది అడగండి. లేక ఎవడాపుకున్నాడు? మొన్న ఇంకా 20 రోజులు ఎక్కువ కదా. ఈ సంఘాలంతా విద్యావంతులు, ప్రతి సంఘాలు వచ్చేసి ఇది తప్పని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇంటింటి తిరిగి ఎందుకు అందరిని ఇంక్లూడ్ చేయించలే? అవన్నీ చేయించకుండా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కోరుకుంటున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ అమలు చేయకూడదు. అది అమలు అయిపోతే బీఆర్ఎస్కి పుట్టగతులు ఉండేవి. బీజేపీ పైన ఒత్తిడి పెరుగుతుంది, దేశం మొత్తంలో చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. వాళ్ళు అడ్డుకునే రీతిలో మాట్లాడకండి. మీకు సందేహాలుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటరియట్ మీటింగ్ పెట్టినాడు. మళ్ళీ ఓన్రి మీటింగ్కి ప్రజాభవన్ ఓన్రి, అంబేద్కర్ భవన్ ఓన్రి, ముఖ్యమంత్రి ఇంటికి ఓన్రి. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఉత్తమ్ రెడ్డి మాట్లాడతాడు, పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు. మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఇప్పుడు బీసీల గురించి మీరు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అయింది అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ లోపల. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఈ టర్మ్ బీసీల 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ అమలు చేస్తామనే హామీ ఇచ్చింది. కానీ పదవుల విషయంలో, మంత్రుల విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో, నామినేటెడ్ పోస్టులో రెడ్డిలదే ఆధిపత్యం ఉందనేటువంటిది. మరి ఈ టర్మ్ వదిలేసాలన్నా 5 ఏళ్ళు వచ్చే టర్మ్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. చూడు బాబు, ఈ టర్మ్ మొత్తం రెడ్డిలకైనా. చూడు బాబు, అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తరతరాలుగా పోరాటం నడుస్తుంది. ఎన్నో జనరేషన్స్ నడుస్తూ ఉంది. ఇది 5 ఏళ్ల కాలంలో సమసమాజ స్థాపన అవుతుంది అనుకుంటే పొరపాటు. పగటికల్లో గనకండి, కలిసి పోరాటం మొదలు పెట్టండి. గత 10 ఏళ్ళు వెలమదొర రాజ్యం ఉన్నప్పుడు ఎక్కడున్నారు మీరంతా? గొంతు చూసుకుంటే వాళ్ళంతా. కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక రెడ్డి ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, ఇంకో బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసింది కూడా కదా కాంగ్రెస్ పార్టీ. సో ఒక ఎస్సీని డిప్యూటీ సీఎం చేసింది కదా కాంగ్రెస్. ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదనేటువంటిదే చర్చ. ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదనే కదా మేము రాష్ట్ర విభజన కోరినాము. రాష్ట్ర విభజన అయిన తర్వాత 60 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల పెత్తనం నడుస్తుంది, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదని చెప్పి నేను వీరప్ప మొయిల్ గారు కలిసి ఒక 33 పేజీ రిపోర్ట్ కలిసి ఇచ్చినాం. రాష్ట్ర విభజన జరిగితే ఎస్సీ వర్గీకరణ కూడా సమస్య తీరిపోతుంది, అట్టడుగు వర్గాలకి అధికారం వస్తుందని చెప్పి వాదించడం. తెలంగాణ వచ్చినాక ఏమైంది? ఏ తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పోరాటం చేసిండ్రో, ఏ ఊర్లకి వెళ్ళి దొరలను తరిమి కొడితే ఇవాళ ఆ దొరలు 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రే. ఎక్కడ వండుకుర్రు మీరందరూ? ఎందుకు ప్రశ్నించలే? ఒకే కుటుంబం, ఒక వెలమ కులమంతా కూడా కాదు, ఒక కుటుంబం పరిపాలన చేసి దోచుకుంటుంటే ఎక్కడ వచ్చారు అందరూ? ఎవడు ప్రశ్నించలేదే? ఎక్కడ ప్రశ్నించిన మీరు? ఎక్కడున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీ పార్టీ రెడ్డి నాయకులే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్, కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ. మదియాస్కి ఒక లేఖ రాసినాడు. రెడ్లే పరిపాలించాలంటే నెహ్రూ అప్పటి నుంచి కాంగ్రెస్ విధి విధానం ఏందనేది నా ఒక లేఖ ఉన్నది. ఆ లేఖ మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, అది తీసుకొని ఒక చదవండి. ఇంకొకటి, బీసీ నాయకులు పదవులు వచ్చేంత వరకు బీసీ నినాదం వినిపిస్తారు, తర్వాత అగ్రవర్ణాలు ఎదిరించలేకపోతున్నటువంటి స్టేట్మెంటు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో ఉన్నారు అట్లా? మరి పదవులు తీసుకున్నట్టున్నాడు, విప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అట్లనే? అరే ఇప్పుడు మంత్రి కాదు స్వామి, గత ప్రభుత్వం కానీ ఇంకా ఏ ప్రభుత్వం కానీ పదవి వచ్చే వరకు బీసీ నినాదం, పదవి వచ్చినాక నోరు మూసుకోవడం, ఇప్పటి మాటలు మాట్లాడట్లే. ఇది తరతరాలుగా వస్తుంది. ఎందుకంటే అగ్రకుల పెత్తనంతో మనం వీక్ ఉండడంతో జరుగుతుంది. అది మనం ముందు స్ట్రాంగ్ కావాలి. స్ట్రాంగ్ కావాలంటే ఆర్థికంగా వాళ్ళని ఎదుర్కోలేవు, విద్యాపరంగా వాళ్ళు ఎక్కువ మంది విద్యను అభ్యసించున్నారు, వనరులు వాళ్ళ చేతులు ఉన్నాయి, భూములు వాళ్ళ చేతులు ఉన్నాయి, పరిశ్రమలు వాళ్ళ చేతులు ఉన్నాయి, యూనివర్సిటీలు వాళ్ళ చేతులు ఉన్నాయి, వ్యాపారాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవాలనంటే సంఖ్యాబలం,
ఆంధ్రప్రదేశ్ సంఖ్య ఎక్కువ ఉన్నా 25 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణ మైనార్టీ జనాభా ఉన్నా మైనార్టీ పార్లమెంట్ సభ్యులున్నా ఐక్యంగా పోరాడినాం కాబట్టి అది ఆంధ్ర నాయకత్వాన్ని ఎదుర్కొని అధినాయకత్వం ఒప్పించి రాష్ట్రం సాధించుకోగలిగినాం. ఇవాళ బీసీ నాయకులను చెప్పుకునేటోళ్ళు పదవి రాగానే నోరు మూసుకొని ఉంటారు. తరతరాలకు వస్తుంది. చరిత్ర చూడండి, ఎవడు మాట్లాడుతాడు, పదవి ఉన్నా లేకుండా మాట్లాడుతూ గమనించండి. ఏకంగా అండి ఏకం కావాలనే పిలిపి ఎన్ని జెండాలు ఉన్నా గతంలో తెలంగాణ అజెండాగా పనిచేసినాం. ఆ విధంగా పనిచేయండి. మీరు ఏకం కావాలనేటువంటి పిలిపిస్తూ ఉన్నారు మధుయాష్కి గౌడ్. ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? వాళ్ళ యూనిటీ బీసీల యూనిటీ కోసం ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారా, స్టెప్ తీసుకుంటారా, ఇంకోరైనా తీసుకోవాలని కోరుకుంటారా? ఎవరు స్టెప్ తీసుకున్నా వారికి మద్దతు ఇస్తాం. బీసీ వర్గాలకు విదిన్ పార్టీలో కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి అడిగినాము, పోరాటం చేసినాం, చేస్తున్నాము. నాకు వస్తేనే బీసీలకు న్యాయం, నాకు రాకపోతే బీసీలకు న్యాయం జరిగినట్టు కాదనే వెధవ మాటలు నేను మాట్లాడా. నాకు పదవి వచ్చినా రాకపోయినా ఇంకో బీసీడికి వస్తే మద్దతు ఇచ్చిన. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నా కులస్తుడికి టికెట్ వస్తే కూడా నా సమక్షం నా యొక్క సాయం లేకుండా వస్తే కూడా మద్దతు ఇచ్చిన. అది నా ఓటమికి కూడా కారణమైనది. ఇంకో బీసీ నాయకుడు కూడా అక్కడ ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ వస్తే కూడా బెదిరించలే. ఇది నా చరిత్ర. ఓడినా కూడా బీసీ కొరకు టికెట్ ఇవ్వాలని పోరాటం చేసిన. నేను ఓడిపోతున్నాను తెలిసినా కూడా ఇంకొక బీసీకి ఇంకో కులస్తు టికెట్ వచ్చిందని చెప్పి మద్దతు ఇచ్చిన. అలాంటి ఆలోచనతో ఉంటేనే ఏకమవుతుంది. నాకు వస్తేనే న్యాయం, నాకు రాకపోతే అన్యాయం అనుకుంటే ఎప్పటికీ ఐక్యత రాదు, బీసీ నాయకత్వం ఎదగదు. బీసీల ఐక్యత విషయంలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నా ఖచ్చితంగా మద్దతు ఇస్తానటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్లో కూడా నేను ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా పనిచేసిన, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా నా ఓటమికి కారణం అగ్రవర్ణాలే. ఎందుకంటే పదే అధిష్టానాన్ని విషయంలో కూడా ఎదిరించి నేను బీసీ నినాదాన్ని వినిపించాను. వాళ్ళంతా ఒక్కటయ్యారు, బీసీలు ఒక్కటే అవ్వట్లేదు, ఎప్పటికైనా ఒక్కటే అవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ మధుయాష్కి గౌడ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.